తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మొన్నటి వరకు దిత్వా తుఫాన్ ప్రభావంతో కాస్త తగ్గిన చలి ప్రస్తుతం తుఫాను బలహీనపడటంతో మళ్లీ పెరిగింది. ఈ నెలలో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా దాదాపు 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు, భద్రాచలంలో 20 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక చలికి ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వైద్యులు. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మొన్నటి వరకు దిత్వా తుఫాన్ ప్రభావంతో చలి తీవ్రత కాస్త తగ్గింది. ప్రస్తుతం తుఫాను బలహీనపడడంతో చలి మళ్లీ పెరిగింది. వచ్చే 4-5 రోజులు చలి తీవ్రత, పొగమంచు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నవంబర్ 2వ వారంలో మనకి చాలా కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు చూసాము. తర్వాత మనకి ఈ బంగాళాఖాతంలో వచ్చినటువంటి 2 తుఫాన్లు, సెనియార్ తుఫాను మన వరకు చేరలేదు. కానీ ఈ బంగాళాఖాతంలో సెనియార్ తుఫాన్ తాలూకు అల్పపీడనం ఏర్పడిన దగ్గర నుంచి మనకి విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. మనకు అప్పటి వరకు ఉత్తర భారతదేశం నుంచి చలిగాలు తెలంగాణలోకి ప్రవేశించి ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలో కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నవి. అయితే తర్వాత మనకి ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత మనకి జనరల్గా విండ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఆ రకంగానే మనకి తూర్పు గాలులు, అలాగే ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి గాలులు ప్రవేశించడం వల్ల మనకి టెంపరేచర్లు అనేవి ఒక 3-4 డిగ్రీల వరకు పెరిగి ఇంచుమించు నార్మల్కి చేరుకున్నాము. ఈ నెలలో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో చలి ఎక్కువగా ఉంటుందన్నారు. దక్షిణ, తూర్పు జిల్లాలో సాధారణంగా ఉంటుందన్నారు. దిత్వా తుఫాన్ రేపటిలోపు అల్పపీడనంగా మారొచ్చని, ఈ ప్రభావంతో దక్షిణ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు శ్రీనివాస్. ఇంకా నుంచి మనకి రాగల 2-3 రోజుల్లో మళ్ళీ విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి మనకి మళ్ళీ ఉత్తర దిశ నుంచి, ఉత్తర భారతదేశంలో కోల్డ్ వేవ్ పరిస్థితులు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఉత్తర దిశ నుంచి గాలులు స్టార్ట్ అవుతాం మనకి ఒక 2 రోజుల్లో జరుగుతుంది. దీనివల్ల ప్రస్తుతం మనకున్న టెంపరేచర్ చూసుకున్నట్టయితే ఈరోజు 10.7 డిగ్రీస్ లోయెస్ట్ మనకి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ అయింది. మిగిలిన ప్రాంతాల్లో ఇంచుమించు 12 నుంచి 19 డిగ్రీల వరకు మనకి నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలో 10 నుంచి 14 మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాలో 14 నుంచి 19 మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని చెప్పారు. 27 నుంచి 30 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణ జిల్లాలను పొగమంచు కప్పేసింది. చలి తీవ్రత స్వల్పంగా తగ్గినా పొగమంచు పడుతోంది. దీంతో దారి కనిపించగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 10.2, భద్రాచలంలో 20.5 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. చలికి ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అధికారులు. చలిగాలుల పట్ల చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలన్నారు డాక్టర్లు.